చెప్పండి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి, రైల్వే కోడూరు పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ వారాహి సభ ఏ విధంగా జరగబోతోంది, మీ ఏరియా నుంచి సుమారు ఎంతమంది వస్తారు, ఈ సభకి ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. మా నాయకుడు జనసేన అధినేత గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ధర్మో రక్షిత సనాతన ధర్మం పరీక్షల కోసం ప్రయాక్ష దీక్షను చేపట్టడం జరిగింది. చేపట్టి 11 రోజుల పాటు దీక్ష చేసి నిన్న శ్రీవారి ఏడుకొండలవాడి దగ్గర దీక్ష విరమించడం జరిగింది. అదేవిధంగా ఆయన కాలినడకన 3600 మెట్లు పైగా ఎక్కి ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా ఈ ధర్మాన్ని కాపాడాలనే ఒక ప్రాయక్షత దీక్షను చేపట్టి ఆయన దీక్ష నిన్న విరమించడం జరిగింది. అదేవిధంగా రైల్వే కోట నుంచి 5 మండలాల నుంచి నేను చెప్పడం జరిగింది. సరే, ఇదే విధంగా మన తిరుపతి బాలాజీ కాలనీలో మీటింగ్ వారాహి సభ జరగబోతుంది అందరికి చెప్పాను. రైల్వే కోట నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ధర్మాన్ని కాపాడాలంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈవినింగ్ జరగబోయే ఈ సభకు దాదాపు ఆ జనం మనం ఎవరైతే వేరే వాళ్ళు ఎవరైతే జనం ఇంతమంది వచ్చని చెప్పొచ్చు, కానీ అదే మా నాయకుడు వస్తున్నాడంటే జనం అసలు లెక్కే ఉండదు జనానికి, అంతమంది వస్తారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు సభలో ఈవినింగ్ జరగబోయే సభలో వారాహి డిక్లరేషన్ మన ధర్మాన్ని ఏదైతే ఎట్లా చేయాలా అనే విధంగా ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ సార్ గారు డిప్యూటీ సీఎం గారు అందరికీ ప్రజలందరికీ దేశం మొత్తానికి తెలియజేస్తారని చెప్పి, అదేవిధంగా ఈ సభని అందరూ 3 డిస్టిక్ల నుంచి చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, మన అన్నమయ్య ఉమ్మడి జిల్లాలు కావచ్చు, ప్రతి ఒక్కరు అందరూ తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి నేను ఈ మనస్ఫూర్తిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే ఈ జన సందోహం అయితే భారీగా రాబోతుందంటూ కూడా ఇరువురు నేతలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు కూడా మనం చూసుకున్నట్లయితే అదే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వచ్చేటటువంటి వారికి మజ్జిగ పంపిణీ కావచ్చు, మంచినీటి పంపిణీ కావచ్చు, ఆహార పంపిణీ కావచ్చు, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా దారి పొడుగుతో కూడా అనేక